Upagokarna or satellite Gokarna. The Gokarna actually 85 kilometers from here, north direction. That is also a coastal 20 floor seismic. Attached to the Arabian Sea. Arabian Sea. West coast of India. ನೋಡಿ ಇದು ಪಶ್ಚಿಮ ಕರಾವಳಿ, ಭಾರತಕ್ಕೆ ಪಶ್ಚಿಮ ಕರಾವಳಿ, ಭಾರತಕ್ಕೆ 3 ಕರಾವಳಿ. నమస్తే. సో నేను సౌత్ కర్ణాటక ట్రిప్ వ్లాగ్స్ అని మీతో షేర్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాము. సో ఈ టెంపుల్ పేరు శ్రీ మురుదేశ్వర్ టెంపుల్ అనమాట, అంటే లార్డ్ శివజీ టెంపుల్ అనమాట. మురుదేశ్వర్ టెంపుల్ కందుక అనే చిన్న ప్లేస్లోనే ఉంది. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ సముద్రం మధ్యలో ఉంది, అంటే 4 వైపులు అరేబియన్ సీ మధ్యలో ఉందన్నమాట. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఇది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈస్ ద సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ శివ. టెంపుల్ అయితే చాలా బాగుంది. గోపురం చూసారా, 20 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ప్రతి టెంపుల్ది ఒక స్టోరీ ఉంటుంది కదా. సో మురుదేశ్వర్ టెంపుల్ది స్టోరీ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. అందరికీ తెలిసిందే, రావణ శివుడికి చాలా పెద్ద భక్త అనమాట. ఎక్కువగా పూజ చేసేవారు. అంటే డైలీ ఈవినింగ్ అంటే వితౌట్ ఫెయిల్ అసలు మర్చిపోకుండా శివుడిని పూజ చేసేవారు అనమాట రావణ అయితే. సో అతని భక్తి, అతని ఆరాధన చూసేసి లార్డ్ శివ అయితే చాలా అంటే హ్యాపీ అయ్యారనమాట. ఆ తర్వాత ఒకరోజు దర్శనం అయితే ఇచ్చారు. దర్శనం ఇచ్చిన తర్వాత రావణ లార్డ్ శివాని ఒక వరదాన్ అంటారు కదా, ఒక కోరిక అడిగారనమాట. ఏంటి అనేది అంటే అతనికి ఒక ఆత్మలింగ కావాలి అన్నారు. ఆత్మలింగ అంటే సోల్ ఆఫ్ శివ అనమాట. సో ఎందుకు అని అంటే ఇమ్మోర్టాలిటీ కావాలి అన్నారు. ఇమ్మోర్టాలిటీ అని అంటే ఎప్పుడు ఎవరు చంపలేరు, అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారనమాట, ఫర్ ఎవర్ ఉండిపోతారనమాట, ఇంకా ఏది కూడా చనిపోకుండా. సో దానికి ఇమ్మోర్టాలిటీ అంటారనమాట. సో ఆ కోరిక వరదాన్ లాగా అడిగారనమాట. సో అప్పుడు లార్డ్ శివ ఏంటంటే ఒప్పుకున్నారు, ఎందుకంటే అంతగా పూజ చేస్తుంటారు కదా రావణ లార్డ్ శివాని. సో అందుకని ఒప్పేసుకున్నారు. కానీ లార్డ్ శివ ఏమన్నారు అని అంటే ఆత్మలింగ నేను ఇస్తాను, కాకపోతే ఏంటంటే ఆత్మలింగాన్ని కింద అంటే భూమి పైన అసలు పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆత్మలింగ కింద పెడితే మాత్రం అంటే భూమిని టచ్ అవుతే ఆత్మలింగ అక్కడే ఉండిపోద్ది అనమాట. అంటే ఇంకా దాన్ని అంటే ఎవరు ఇటు అటు చేయలేరనమాట, అది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో అందుకని ఒక కండిషన్ పెట్టారు. కానీ ఆత్మలింగ ఇస్తాననేసి అయితే ఒప్పుకున్నారనమాట. సో రావణ్ ఏంటంటే ఆత్మలింగ లంకాని తీసుకెళ్ళాలి అనుకున్నారు, ఎందుకంటే లంకాలోనే ఉంటారు కదా రావణ. సో అందుకనేసి ఈ విషయము లార్డ్ విష్ణుకి తెలిసిందనమాట. అయితే విష్ణు ఆలోచించారు, అసలు రావణ్కి ఈ ఆత్మలింగ దొరికితే అంటే ఈ కోరిక అతనికి ఫుల్ఫిల్ అయిపోతే మాత్రము అంటే ఈ పృథ్వీలోకమే అంతా వినాశ అయిపోతుంది. ఎందుకంటే రావణ్ గురించి అందరికీ తెలుసు కదా, ఇలా ఎప్పుడు జరగకూడదు అనేసి లార్డ్ విష్ణు అయితే గణేష్ హెల్ప్ తీసుకున్నారనమాట. అప్పుడు గణేష్ ఒక ప్లాన్ చేశారు. గణేష్కి బాగా తెలుసు అనమాట, డైలీ ఈవినింగ్ చీకటి అయిన తర్వాత రావణ్ అయితే శివ పూజ అయితే చేస్తారు అనేసి. సో అందుకనేసి అతను ఏంటంటే ఒక బ్రాహ్మణ్ బాయ్ లాగా అంటే అవతారం తీసుకున్నారు. ఆ టైంలోనే రావణ్ ఏంటంటే గోకర్ణ అంటే ఈ ఏరియాకి వస్తుండాలన్నమాట, ఆత్మలింగ తీసుకొని ట్రావెల్ చేస్తుండాలి. సో ఆ టైంలోనే లార్డ్ విష్ణు ఏం చేశారు అంటే సన్ ఉన్నారు కదా, సూర్యుడిని కవర్ చేసి చీకటి చేసేసారు. సో అప్పుడు ఏం జరిగిందంటే చీకటి అయిపోయింది, అంటే రావణ్ది పూజ టైం అయిపోయింది అనమాట. అరే పూజ టైం అయిపోయింది, ఇప్పుడు నేను పూజ ఎలా చేస్తాను, ఆత్మలింగ నా చేతిలో ఉంది అనేసానంటే ఎదురుగా బ్రాహ్మణ్ బాయ్ అంటే గణేష్ని కనిపిస్తే హెల్ప్ తీసుకున్నారు. గణేష్ హెల్ప్ చేస్తా అన్నారు, కానీ ఒక కండిషన్, 3 times నేను మీకు పిలుస్తాను, ఒకవేళ 3rd టైంలో మీరు వినకపోతే ఈ ఆత్మలింగ కింద అయితే పెట్టేస్తాను, అప్పటి వరకు అయితే పట్టుకుంటా అన్నారు. కావాలనేసి 3 times పిలిచిన తర్వాత కింద పెట్టేశారు. పూజ చేసి వచ్చిన తర్వాత చూసేసరికి ఆత్మలింగ అయితే కింద ఉంది. అప్పుడు చాలా కోపం మీద ఆత్మలింగాన్ని అయితే గట్టిగా లాగినప్పుడు చాలా అన్ని పీసెస్ అయిపోయింది. అన్ని పీసెస్ ఒక్కొక్క ప్లేస్లో పడింది అనమాట.
ఆత్మలింగ పీసెస్ అయిపోయి 5 ప్లేసెస్లో పడింది అనమాట. సూరత్కల్, సజ్జేశ్వర్, గుణేశ్వర్, ధరేశ్వర్, అలాగే మృదేశ్వర్ అంటే ముర్దేశ్వర్ ఈ ప్లేసెస్లో పడింది. సో ఇది ఒక టెంపుల్ అనమాట, ఆత్మలింగ పడిన ప్లేస్. గోపురం పైకి అయితే ఇప్పుడు వెళ్దాము, పైనుండే వ్యూ మీకు చూపిస్తాను. గోపురం పైన అయితే 4 విండోస్ ఉంటాయన్నమాట. ఒక సైడ్ దేవుడు కనిపిస్తున్నారు, ఇంకో సైడ్ బీచ్, ఇంకొక సైడ్ కందుక ఊరు ఉంది కదా, సో అదంతా కనిపిస్తుంది. ఇంకొక సైడ్ కవర్ చేశారు, అక్కడ మధుమక్ఖి చెత్త అంటారు కదా, అది హనీ బీ, అది ఇల్లు చేసిందనమాట. సో అందుకని కవర్ చేసేసారు. సో మనమైతే లిఫ్ట్లోని పైకి వచ్చాము. 20th ఫ్లోర్ కాదు, 20 ఫ్లోర్స్ ఉన్నాయి కానీ 18th ఫ్లోర్లో మనం ఉన్నాము. సో లిఫ్ట్లోని పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత అసలు అంత పైన ఉన్నామని అనిపించలేదు, కానీ గోపురం నుండి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాము. గోపురం పైకి వెళ్ళడానికి టికెట్ అయితే 30 రూపీస్ అనమాట. సో నేను ఒక్కదాన్నే పైకి వెళ్ళాను. అంకల్, ఆంటీ, మమ్మీ, డాడీ అందరూ బీచ్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా వేరే వాళ్ళందరూ మా గ్రూప్ ఉన్నారు కదా, వేరే సైడ్ వెళ్ళిపోయారు అనమాట. సో నేను మాత్రం ఒకసారి వ్యూ మాత్రం చూడాలనుకున్నాను, మీకు అందరు కూడా చూపించాలి కదా వ్యూ ఎంత బాగుందో. సో అందుకనే పైకి వెళ్ళాను, కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేశాను. ఇప్పుడైతే మనము వేరే సైడ్ వచ్చాము. ఇక్కడ మనకి స్టాచ్యూ క్లియర్గా కనిపిస్తుంది, లార్డ్ శివ స్టాచ్యూ. సో ఇది అనమాట సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ శివ అనమాట. సో ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒక మంచి సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏంటో సరిగ్గా రావట్లేదు. ఎక్కడైనా స్టెప్స్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది, ఎందుకంటే మా మమ్మీ కష్టం మీద వెళ్తున్నారు కదా. మా మమ్మీకి కాళ్ళలోని ప్రాబ్లం ఉందన్నమాట, లెగ్స్లోని. సో స్టెప్స్ ఎక్కేస్తే ఇంకా కాళ్ళు అయితే అంత స్వెల్ అయిపోతుంది. సో కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా స్టెప్స్ అయితే ఉంటుంది, ఏం చేస్తాం, తప్పదు కదా. సో ముర్దేశ్వర్ నుండి ఇప్పుడైతే మనము నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాము. సో ఈ టెంపుల్ పేరు ఆనగడ్డే శ్రీ వినాయక టెంపుల్ అనమాట.
సో ఈ టెంపుల్ కుంభాసి అనే ప్లేస్లో ఉంది. ఈ టెంపుల్ స్టోరీ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో ఎన్నో ఇయర్స్ ముందు కుంభాసురన్ అనే రాక్షసుడు ఉండేవాడు అనమాట ఈ ప్లేస్లోనే. సో ఆ టైంలోనే ఇంకా ఋషిముని కూడా ఉంటారు కదా, ఋషిముని అగస్త్య ఏంటంటే ఒక యజ్ఞ చేశారు. అంటే మంచి కోసమే, కుంభాసి మనుషుల గురించి చేశారనమాట. కానీ ఆ రాక్షసుడికి ఏంటంటే ఇలాగ యజ్ఞ చేస్తే అది నాకు బ్యాడ్ అవుతుంది అనేసి ఆ యజ్ఞ అయితే చేయనివ్వలేదన్నమాట. చాలా డిస్టర్బ్ చేశారనమాట పూజల్లోనే. సో అప్పుడు ఈ విషయం అయితే పాండవ ఉన్నారు కదా భీమ్. సో భీమ్కి అయితే తెలిసిన తర్వాత లార్డ్ గణేష్ అని అయితే దండం పెట్టుకున్నారు. సో అప్పుడు గణేష ఏంటంటే ఒక స్వార్డ్ అంటే ఒక తల్వార్ ఉంటుంది కదా, ఫైట్ చేసే తల్వారు, అదైతే దేవుడైతే లార్డ్ గణేష అయితే భీమ్కి ఇచ్చారు. సో ఆ తల్వార్తోనే ఆ స్వార్డ్తోనైతే కుంభాసురంతోనే ఫైట్ చేసి చంపేశారనమాట భీమ్. ఈ ప్లేస్ కుంభాసి అనే కుంభాసురన్ రాక్షసుడి పేరుతోనే వచ్చింది. కానీ దేవుడు ఇక్కడికి వచ్చి స్వార్డ్ అయితే ఇచ్చారు కదా, సో అందుకనేసి ఆ రోజు నుండి ఈ ప్లేస్ పేరు, ఈ టెంపుల్ పేరు ఆనగడ్డే శ్రీ వినాయక టెంపుల్ అయిపోయింది. ఆ తర్వాత ఋషిముని అగస్త్య ఇంకా కుంభాసి జనాలందరూ హ్యాపీ అయిపోయారు. ఇప్పుడైతే మేమందరం దర్శనం అయిపోయింది. అందరం అన్నదానం ఇక్కడ ఉంటుంది అనమాట, ఫ్రీ ఫుడ్. సో అందరము ఇక్కడైతే లైన్ కట్టాము, చాలా మంది ఉన్నారు. సౌత్ కర్ణాటక ట్రిప్లోని మేము ఎన్ని టెంపుల్స్కి వెళ్తున్నామో అన్ని దగ్గర అన్నదానం ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. సో అన్ని దగ్గర తింటున్నాము, లంచ్ డిన్నర్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాదనమాట. అంటే పర్సనల్లీ మేము బయట అయితే తింటున్నాము. అయితే చెప్పాను కదా, ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమి ఉండట్లేదు. రైస్ ఉంటుంది, సాంబారు, ఒక స్వీట్ ఐటమ్, అలాగే ఈరోజు ఒక చట్నీ కూడా ఇచ్చారనమాట. సో చాలా పెద్ద హాలు, చాలా మంది ఉన్నారు. ఇంకా బయట అయితే పెద్ద లైన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు దర్శనం అన్నీ అందరూ చేసేసారు, ఆఫ్టర్నూన్ కూడా అయ్యింది కదా. సో అందుకనేసి ఇంకా మేము వచ్చేసరికి అంత జనాలు ఏం లేరు. కానీ ఇంకా వెయిట్ చేసేసరికి లోపలికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయారు అనమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, లంచ్ టైం అయింది కదా. సో చూసారు కదా, హాల్ అంతా ఫిల్ అయిపోయింది. ఎక్కువగా చిన్నపిల్లలే కనిపిస్తున్నారు, స్కూల్ గోయింగ్ కిడ్సే. ఎందుకంటే ఇప్పుడు అంతా హాలిడేస్. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అందరం బయటకు వచ్చేసాము. చూసారు కదా, టెంపుల్ దగ్గర ఫుల్ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, లంచ్ టైం కూడా అయింది. అందరూ హాల్లోనే అయితే ఉన్నారు. ఇప్పుడైతే మనము నెక్స్ట్ డెస్టినేషన్ అంటే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తాము.